హాయ్ అండి. ఈరోజు మనం వీడియోలో మజ్జిగ చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది తెల్లన్నంలోకి కానీ వెజిటేబుల్ రైస్లోకి కానీ పలావ్ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, చూడండి, నేను ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను పెద్దది. మజ్జిగ తయారు చేసుకున్నాను. ఫస్ట్ చూడండి, ఇది వచ్చేసి మరి అంత చిక్కగా ఉండకూడదు, మరి అంతగా పల్చగా ఉండకూడదు అనమాట. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది మజ్జిగ చారులోకి. ఓకేనా, ఇందులో వచ్చేసి 2 పెద్ద సైజు ఆనియన్స్, 3 పచ్చిమిర్చి సన్నగా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. సగం ఆనియన్స్ వచ్చేసి మజ్జిగలో వేశాను. ఈ మజ్జిగలో వచ్చేసి కొత్తిమీర సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా అందులోనే వేశాను. ఈ మజ్జిగలోనే సాల్ట్ కూడా కరెక్ట్గా వేశాను, మజ్జిగకి సరిపోయేంత సాల్ట్ కూడా వేశాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా అల్లం ముక్క తీసుకున్నానండి, ఒక చిన్న అల్లం ముక్కని కచ్చా పచ్చా అలా చిన్న చిన్న పీసెస్గా దంచి పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, ఇందులో ఆయిల్ వేసానండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసాను, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసాను. ఓకేనా, ఇవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా అందులో వేసాను. ఇవి కాస్త మగ్గిన తర్వాత, అంటే మరీ రెడ్గా అవ్వకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు అనమాట, మీడియంగా మగ్గాలి ఆయిల్లో. ఓకేనా, చూస్తున్నారు కదా. ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గా అవుతుంది. మనం ఏదైనా టైం లేకపోయింది అనుకోండి, అప్పటికప్పుడు సడన్గా మజ్జిగ చారు ఒక 5 మినిట్స్లో చేసుకోవచ్చు, టైం కూడా ఎక్కువ పట్టదు. ఓకేనా, చూడండి, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. అన్నంలోకి మనకి బాగా తృప్తిగా తినొచ్చండి, అంటే సడన్గా కానీ ఏమి పప్పు చేసుకునే టైం లేనప్పుడు ఇది ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా, చూడండి, కరివేపాకు వేసాను, ఇందులోనే అల్లం ముక్కలు వేసాను. చూడండి, ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నేనైతే అల్లం ముక్కలు వేసాను, ఇంగువ కూడా వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది బాగా. ఓకేనా, ఇంకాస్త మగ్గిన తర్వాత ఇందులోనే ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఫ్లేమ్ వచ్చేసి మీడియమే పెట్టుకున్నానండి, మరీ ఎక్కువేం పెట్టుకోలేదు. ఓకేనా, ఇందులోనే పసుపు వేస్తున్నాను. పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలిపేసాము, తాలింపు రెడీ అయిపోయింది మజ్జిగ చారులోకి. చూడండి, పసుపు వేసిన తర్వాత ఒక 30-40 సెకండ్స్ అలా పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, తాలింపు అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగ అంతా ఇందులో వేసేసుకోండి, లేకుంటే ఇదే అందులో వేసుకొని కలిపేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఓకేనా, చూడండి, ఈ మజ్జిగ అందులో వేస్తున్నాను.
మా ఇంట్లో అయితే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి, తృప్తిగా తింటారు. ఓకేనా. మన ఛానల్లో ఈ వీడియో లేదు కదా అని చెప్పేసి నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా. ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.